హాయ్ గైస్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ ఎలక్ట్రానిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫ్యూజర్స్ అనమాట. చూసారా, డిఫ్యూజర్స్. దీంతో మనమైతే ఒక డిఐవై చేయబోతున్నాం. డిఐవై అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఇప్పుడే కామెంట్ చేయండి, లేదంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అందులో మీకు తెలుస్తుంది. ముందైతే ఈ డిఫ్యూజర్స్తో, ఇటువంటి డిఫ్యూజర్స్ ఉంటాయి కదా, డిఫ్యూజర్స్తో మనం ఎటువంటి క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకుముందు అయితే ఇంట్రో చూసేయండి. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. మీకు వీడియోలో ఎటువంటి బోరింగ్ కొట్టించుకోకుండా ముందైతే నేను ఒక స్టార్ని కట్ చేసుకున్నాను. దీని డైమెన్షన్స్ అయితే చూసుకుందాం. ఇది చూస్తే ఈ టిప్ నుంచి ఈ టిప్ వరకు 5 సెంటీమీటర్స్ అనమాట. ఈ టిప్ నుంచి ఈ టిప్ వరకు 5 సెంటీమీటర్స్. అలాగే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 3 సెంటీమీటర్స్. అట్ ద సేమ్ టైం ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 3 సెంటీమీటర్స్. ముందుగా స్కేల్తోని డయాగోనల్స్ అంటే ఈ ఒక లైన్ తీసుకున్న తర్వాత క్రాస్గా ఈ లైన్స్ గీసుకొని జాయిన్ చేసుకుని ఒక స్టార్ని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వేరొక ఫిల్మ్ షీట్ నుంచి వెర్టికల్గా స్ట్రైట్గా అనమాట 3 సెంటీమీటర్స్ లేదా 2 సెంటీమీటర్స్ విడ్త్తో ఒక లైన్ని కట్ చేయబోతున్నాను అనమాట. చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 2 సెంటీమీటర్స్ విడ్త్ గల అదే ఫిలిం షీట్ యొక్క పీస్ని తీసుకున్నాను అనమాట. దీన్ని అయితే మనం ఇప్పుడు స్టార్ ఉంది కదా, మన స్టార్ ఎడ్జ్కి దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. మొత్తం దీని చుట్టూ ప్లేస్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒక స్టార్ని ఇలాగ ఎడ్జెస్ ద్వారా 2 mm లెంత్ విడ్త్ గల స్ట్రైట్ ఫిలిం షీట్ని ఇలాగ ఎడ్జెస్లో అంటించుకున్నాం ఫ్రెండ్స్, ఒక గ్లూ గన్ సహాయంతో. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ని వేరే ఒక ఇది డిఫ్యూజర్ అనమాట. ఇవ్వండి, డిఫ్యూజర్ షీట్. ఇది షీట్ మీద స్టార్ని ఇలా పెట్టుకొని సేమ్ సైజులో ఒక డిఫ్యూజర్ని అయితే కట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీద ఉన్న డిఫ్యూజర్ని అంటించుకున్నాను అనమాట. నేనేం చేసానో చెప్తున్నాను అనమాట, ఎలా అంటించానని. చూడండి, ఇటు సైడ్ అయితే ఒక టేప్ వేసాను, అలాగే ఇటు సైడ్ ఒక టేప్ వేసాను అనమాట. ఇది హోల్డ్ అయ్యింది అన్నమాట టేప్తో. నెక్స్ట్ వచ్చేసరికి మన సాల్డరింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ సాల్డరింగ్ మిషన్తో ఈ ఎడ్జెస్ని స్మూత్గా అలా రబ్ చేసుకున్నాను అనమాట. సో ఇవైతే ఫిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్ని ఫిక్స్ చేసాం కదా, దీనికైతే 12 వోల్ట్స్ కనెక్షన్ అవ్వాలన్నమాట. నేనైతే 12 వోల్ట్స్ కనెక్షన్ ఇచ్చేసి మన స్టార్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక 12 వోల్ట్స్ని తీసుకున్నాను అనమాట. దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. పాజిటివ్కి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్. ఓకే ఫ్రెండ్స్, మన స్టార్కి అయితే లోపల లైట్ బ్లింక్ అవుతుందని చూడకండి, అదైతే చిన్నది బ్లింక్ అవుతుందన్నమాట. మనమైతే ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న లైట్స్ని అయితే ఆపిచ్చి పూర్తి లైటింగ్ని ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అయితే చూడండి. మన స్టార్ అయితే మెల్లమెల్లగా మెరిసిపోతుంది అనమాట. చూడండి, లైటింగ్ అయితే చాలా బ్రైట్ ఉందన్నమాట. మీకు కెమెరాలో కొంచెం ఆ లైట్సే కనిపిస్తున్నట్టు కనిపించవచ్చు, బట్ రియల్ లైఫ్లో అయితే బాగుంటుంది అనమాట. ఇది మనం వాల్కి అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది నేను చేసింది అయితే మాత్రం క్రిస్మస్ స్పెషల్గా చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం ఒక స్టార్ని క్రిస్మస్ స్పెషల్గా తయారు చేసుకొని మన ఇంట్లో నీట్గా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా వాల్కైనా దేనికైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిఐవై అంటే ఏంటో వీడియో ఫస్ట్లో చెప్తానని చెప్పాను కదా. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. మనకే చేసుకునే దాన్ని డిఐవై అంటారనమాట. నెక్స్ట్
మీకు డౌట్ రావచ్చు, అన్న నీకైతే డిఫ్యూజర్స్ ఎక్కడి నుంచి దొరికాయో మాకైతే చెప్పలేదని అంటారు. నాకు డిఫ్యూజర్స్ అయితే ఒక పాత ఎల్ఈడి టీవీ నుంచి తీసుకున్నాను అనమాట. వాటిని డిఫ్యూజర్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా సరే పాత డిస్ప్లే కానీ పాడైపోయిన ఎల్ఈడి టీవీలో కానీ ఇటువంటి డిఫ్యూజర్స్ లేదా ఫిల్మ్ సీట్స్ అంటారు అనమాట, ఇలాంటివి మీకు లభిస్తాయి. అలాగే ఇంకా కావాలంటే బయటని కూడా దీన్ని సెల్ చేస్తారనమాట. కావాలంటే మనం వెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.